తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టడంపై వినుకొండలో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నియామకం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు దూరదృష్టి కలబోతగా లోకేష్ వ్యవహరిస్తారని, పార్టీని భవిష్యత్తు తరాలకు తీసుకెళ్లే వారధిగా ఆయన నిలుస్తారని కొనియాడారు. లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత పటిష్టంగా మారుతుందని, యువతరం ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ప్రయాణం సాగుతుందని జీవి ఆంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు పదవి బాధ్యతలు అప్పగించడం కార్యకర్తలకు పండుగ లాంటి రోజని ఆయన అభివర్ణించారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారు నియమితులవడం ఎంతో అభినందనీయం. లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే సమర్థుడైనటువంటి నాయకుడికి, సమర్థుడైన యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఈరోజు జాతీయ వర్కింగ్ పార్టీ అధ్యక్షులుగా ఇవ్వడం ఈరోజు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈరోజు ఉరకలు వేసే ఉత్సాహంతో పార్టీ క్యాడర్ ముందుకెళ్తుంది. అట్లాగే కొత్త ఊపు, కొత్త ఉత్సాహం. ఈరోజు యువ నాయకత్వంలో పార్టీ క్యాడర్ అందరూ కూడా ఎంతో సంతోషంగా, కొత్త ఉత్సాహంతో, ఉరకలెత్తే ఉత్సాహంతో ఈరోజు పార్టీ క్యాడర్ ముందుకు నడుస్తూ ఉంది. తాత ఎన్టీఆర్ ఆశయాల్ని, అలాగే తండ్రి చంద్రబాబు గారి విజన్ 2047 ఒక గొప్ప ఆశయంతో, పట్టుదలతో సాధించేటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఈరోజు పల్లెల్లో కూడా, పట్టణాలు లేనటువంటి నియోజకవర్గాల్లో కూడా, పల్లెల్లో కూడా 62 అన్నా క్యాంటీన్ని ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు అమరావతిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించినటువంటి చంద్రబాబు గారిని రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. గత 62 సెంటర్లో ఈరోజు ఎర్రగొండపాలెం దాకా, అమరావతి నుండి ఎర్రగొండపాలెం దాకా మొత్తం 62 కొత్త సెంటర్స్ లో ఈరోజు పల్లెల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం ఈరోజు మరో మలుపు పేదవాళ్ళకి.